Welcome to Varu Vlogs. నమస్తే మై డియర్ ఇంపర్ఫెక్ట్లీ పర్ఫెక్ట్ పీపుల్, వెల్కమ్ టు వార్లు వ్లాగ్స్. సో ఈ వీడియోనైతే నేను సీక్రెట్ శాంటా గిఫ్ట్తో స్టార్ట్ చేస్తున్నాను. సీక్రెట్ శాంటాకి ఓపెన్ సీక్రెట్ అనే కుకీస్ ఇచ్చాను అనమాట నేను. అండ్ దాంతోపాటు ఇలా ఒక మంచి అరోమా క్యాండిల్ కూడా ఇచ్చి ఒక చిన్న నోట్ కూడా యాడ్ చేసేసాను. సో ఇదైతే మెయిన్ గిఫ్ట్ కాదండి, నార్మల్గా సీక్రెట్ శాంటా ఒక 1 వీక్ అలా సెలబ్రేట్ చేసుకుంటారన్నమాట. సో ఫనీ ఐడియాస్ కానీ ఫనీ గేమ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. బట్ నా అదృష్టమో దురదృష్టమో నాకైతే వన్ ఆఫ్ ద సీనియర్ డైరెక్టర్స్ వచ్చారనమాట. సో ఆయనకైతే నేను టాస్క్లు ఇవ్వలేను, కానీ ఇలాంటి ఒక చిన్న గిఫ్ట్ అయితే ఆయనకి ఇచ్చేసాను అనమాట. అండ్ ఆ రోజు ఆఫీస్ అయిన తర్వాత మెయిన్ గిఫ్ట్ అయితే కొనడానికి మేము శాంతినికేతన్కి వెళ్ళిపోయాము. ఎందుకంటే చెప్పాను కదా, సీనియర్ డైరెక్టర్ కాబట్టి చిన్న గిఫ్ట్ ఇస్తే అంత బాగోదు. సో వెళ్తూ వెళ్తూ ఇంకా మధ్యాహ్నం నుంచి ఏం తినలేదు కాబట్టి లైట్గా స్నాక్స్ ఏమైనా ట్రై చేద్దామా అనుకునే టైంకి మాకు ఇక్కడ ఒక లాస్ట్ అంటే టాప్ మోస్ట్ ఫ్లోర్లో ఇలా ఒక చీజ్ బర్స్ట్ లాంటి ప్లేస్ ఏదో దొరికింది, వేర్ ఇక్కడ అన్ని చీజే ఉంటాయన్నమాట. సో అదైతే ట్రై చేసాము. యాక్చువల్లీ మీకు చీజ్ ఇష్టమైతే కనుక దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ యూ కెన్ విజిట్. చూసారా, ఒక్క సిప్ కోక్కి ఏదో అమృతం తాగినంత ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు. సో యాక్చువల్లీ దట్ డే వి బోత్ ఆర్ సో 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 టయర్డ్ అన్నమాట. సో ఇంకా ఇంటికి వెళ్ళి ఫుడ్ తినే ఓపిక కూడా మాకు లేదు. సో అందుకనే ఆయనకి నచ్చింది, ఆయనకి చీజ్ అయితే చాలా ఇష్టము. సో ఈ చీజీ మీల్ లాంటిది తీసుకున్నారన్నమాట. అండ్ నేనైతే అవన్నీ తినలేకపోయానండి, కొంచెం కొంచెం తినేసి ఐ ఎండెడ్ మై డే. ఎందుకంటే నేను కొంచెం ఎర్లీ డిన్నర్స్ అయితే చేస్తున్నాను ఈ మధ్య. సో నేనైతే అలా సింపుల్గా పాస్తాతో ఎండ్ చేసేసాను. అండ్ లుక్ అట్ ద చీజ్. మీకు ఒకవేళ చీజ్ ఇష్టమైతే మరీ మరీ చెప్తున్నాను, ప్లీజ్ విజిట్ దిస్ ప్లేస్, యూ విల్ ఎంజాయ్ టు ద కోర్. ఈయనైతే అసలు ఆ రోజు గాల్లో తేలిపోయారనమాట, ఇంకా కావాలి ఇంకా కావాలి అన్నట్టు బిహేవ్ చేశారు. సో యా, దిస్ బికేమ్ వన్ ఆఫ్ హిస్ మోస్ట్ ఫేవరెట్ ప్లేసెస్ ఇప్పుడు. అండ్ చెప్పా కదా, గిఫ్ట్స్ అవన్నీ కొనుక్కొని రిటర్న్ అయితే అయిపోతున్నాం మేము. ఎందుకు అంటే నెక్స్ట్ డే అయితే మాకు ఒక చిన్న అకేషన్ కూడా ఉంది. అండ్ దానికన్నా ముందు లుక్ అట్ దిస్ ప్లేస్, అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. ఇది ఓన్లీ పింక్ పార్కింగ్ ఏదో అన్నారండి, దిస్ ఇస్ ఓన్లీ ఫర్ ఉమెన్ అట. ఐ ఫెల్ట్ దట్ ప్లేస్ సో క్యూట్, ఎస్పెషల్లీ ఆ పెయింటింగ్ అయితే సో లవ్లీ. అండ్ ఇది నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 5:30 కల్లా నేను రెడీ అయిపోయాను. ఎందుకు అంటే ఆ రోజు మాకు ఔటింగ్ ఉంది. అండ్ అన్ఫార్చునేట్లీ ఆ రోజే మా హస్బెండ్ బర్త్డే కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాజ్ నాట్ ఫీలింగ్ గ్రేట్ అనమాట ఆ రోజు. సెకండ్లీ ఆయన బర్త్డే అండ్ ప్రీవియస్ డే షాపింగ్ అంతా చేసి ఇంటికి వెళ్ళేటప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో ఏ సెలబ్రేషన్స్ చేసుకోలేదు. అదేంటో నాకు తెలియదండి, ఈ ఇయర్ నా బర్త్డే, ఈయన బర్త్డే, మా యానివర్సరీ ఏది సరిగ్గా సెలబ్రేట్ చేసుకోలేదు మేము. అండ్ యా, దిస్ ఇస్ ద ప్లేస్ వీ కేమ్ ఫర్ మై ఆఫీస్ ఔటింగ్, దట్ ఈస్ ఏరియా 83 అన్నమాట. అండ్ ఇక్కడ పిల్లలతో వెళ్తే కనుక దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ టు విజిట్. ఎందుకంటే అంబియన్స్ బాగుంది, గేమ్స్ ఎక్కువ ఉన్నాయి, మంచి ఏమంటారు టైం పాస్ గేమ్స్ ఉన్నాయి, స్పోర్ట్స్ ఎంజాయ్ చేయొచ్చు. సో ఇట్స్ అ వెరీ గుడ్ ప్లేస్ మీరు ఒకవేళ పిల్లలతో వెళ్తే. నాలాంటి వాళ్ళు ఆల్రెడీ ఐఎమ్ వెరీ ఇన్ ఎ లో స్టేట్ అనమాట ఆ రోజు. అండ్ కొంతమంది బర్త్డేస్ ఉంటే వాళ్ళ బర్త్డేస్ సెలబ్రేట్ చేశారు. ఆ తర్వాత సమ్ టీమ్ బాండింగ్ గేమ్స్ లాంటి గేమ్స్ ఆడారు. సో ఇట్ వాజ్ అ గ్రేట్ డే ఫర్ ఎవ్రీ వన్. నేను చెప్తున్నా కదా, ఆ రోజు జెన్యూన్గా ఐ వాజ్ నాట్ ఫీలింగ్ గ్రేట్ అనమాట. సో నేను ఎందులోకి కూడా పిచ్చిన్ అయిపోయి నేను ఆడతాను, నేను డాన్స్ చేస్తాను, నేను పాట పాడతాను అనుకుంటూ నేనైతే దేనికే ముందుకెళ్ళలేదు. సైలెంట్గా ఒక మూల కూర్చొని ఉన్నాను అనమాట.
సో యా, ఫర్ మీ దిస్ డే ఇస్ నాట్ సో ఎక్సైటింగ్ ఆర్ నాట్ సో ఎంగేజింగ్. మళ్ళీ మళ్ళీ చెప్పను, ఎందుకంటే ఐఎమ్ నాట్ ఫీలింగ్ గ్రేట్. అండ్ మా హస్బెండ్ బర్త్డే ఉంది, అది నేను సెలబ్రేట్ చేయలేకపోతున్నాను. అండ్ ఐ డోంట్ నో ఎలా చెప్పాలో కూడా. బట్ యా, ఈ టీమ్ బాండింగ్ గేమ్స్ ఇవన్నీ కూడా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే. అండ్ ద అంబియన్స్ ఇస్ ఆల్సో టూ గుడ్ అండి, నాకు అంబియన్స్ చాలా నచ్చింది. బట్ చెప్తున్నా కదా, ఎవరైనా ఎగ్జైటెడ్గా వెళ్ళి ఆడుకోవడానికి ఇట్స్ ఎ వెరీ గ్రేట్ ప్లేస్. బట్ అందరినీ ఎంగేజ్ చేయాలి, అందరికీ మనం ఏదో ఒకలా టైం పాస్ చేయాలి అంటే మాత్రం దిస్ ఇస్ నాట్ ఎ గ్రేట్ ప్లేస్ అని నాకు అనిపించింది. సో యా, దట్ ఈస్ ఇట్ అనమాట. సో ఇలా చిన్న చిన్న గేమ్స్ అయితే చాలా ఆడాము మేము. అండ్ అగైన్, అంటే మీరు ఒకవేళ ఆఫీస్ అవుటింగ్స్కి వెళ్తే మీకు ఐడియా ఉంటుంది. ఇలాంటివి ఎప్పుడంటే మనం బేసిక్గా మనం ఓవర్ ఎంతూజియాస్టిక్ అయి ఉండి, మనం ఒక ఎక్స్ట్రోవర్ట్ అయి ఉండి, నేను ఆడతా అనుకుంటూ ముందుకెళ్ళే వాళ్ళకైతే ఆఫీస్ అవుటింగ్స్ చాలా ఎంగేజింగ్గా అనిపిస్తాయి. లేదు, మీరు కొంచెం ఆఫీస్ వాళ్ళతో ఇంట్రోవర్టెడ్గా ఉంటారు, ఎవరైనా మిమ్మల్ని పిలవాలి, ఇందులో ఆడు, ఇందులో ఇన్వాల్వ్ అవ్వు అని ఎవరైనా మిమ్మల్ని ఇన్వైట్ చేయాలి, ఇన్వైట్ చేస్తే మాత్రం ఇట్ విల్ బీ వెరీ బోరింగ్. సో మీ ఆఫీస్ అవుటింగ్స్ మీరు ఎలా ఎంజాయ్ చేస్తారని నాకు కింద కమెంట్ చేయండి. అండ్ ఈ అవుటింగ్ అయితే చెప్తున్నా కదా, నాకు ఇది ఒక 50-50 ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. అంబియన్స్ చాలా బాగుంది, మా టీం చాలా ఎంగేజ్ చేయడానికి ట్రై చేశారు. బట్ ఆన్ అ పర్సనల్ బేసిస్ నాకు మోర్ ఓవర్ ఆ రోజు కార్లో ట్రావెల్ చేయడం వల్ల నాకు కొంచెం ట్రావెల్ సిక్నెస్ లా కూడా అనిపించింది. సో ఐ వాజ్ లైక్ కంప్లీట్లీ ఏమంటారు, జోన్డ్ అవుట్ అనమాట ఆ రోజు. అండ్ ఇలా డాన్సెస్ చేశారు, చాలా లైక్ పీపుల్ ఎంజాయిడ్ అ లాట్ అని చెప్పాలి. నేనే ఎందుకో జోన్ అవుట్ అయిపోయాను. అండ్ దెన్ నా ప్రీవియస్ టీమ్ మెంబర్స్ కనిపించేటప్పటికి ఫుల్ ఖుష్ అయిపోయాను అనమాట. Welcome to Varu Vlogs. Yes. Famous. Video. You want photo? Subscribe, like, subscribe, share. Yes. Subscribe. Share. సో ఇలా లంచ్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాక కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకున్నాము అందరం. సో నా లంచ్ ప్లేట్ ప్రెటీ బోరింగ్, ఎందుకంటే వెజిటేరియన్ కాబట్టి. నాన్ వెజిటేరియన్స్ చాలా ఎంజాయ్ చేశారు. నేను 2 టీమ్స్తో వర్క్ చేశాను కరెంట్ ఆఫీస్లో. సో ప్రీవియస్ టీమ్ నైట్ షిఫ్ట్లో వర్క్ చేసినా సరే మేము చాలా బాండెడ్ అనమాట. అండ్ కరెంట్ టీంలో చాలామంది ఇంట్రోవర్ట్సే ఉన్నారు. సో అంత టీమ్ బాండింగ్, పర్సనల్ బాండింగ్ అంతా ఉండదు కానీ, బట్ వీ ఆల్ ఆర్ వెరీ యునైటెడ్. మా పనులు మేము చాలా ప్రశాంతంగా చేసుకుంటాము. సో అంతా అవ్వగొట్టేసుకొని నేను ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అని ఎదురు చూస్తున్నాను అనమాట. ట్రాఫిక్ వాజ్ ఆల్సో సో హారబుల్ ఆ రోజు. అసలు ఎందుకులేండి, లైక్ అందరూ చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు టీమ్ అవుటింగ్కి. నేను ఒక్కదాన్ని ఏంటో ఇలా అయిపోయాను, ఎందుకో నాకు అర్థం కాలేదు. బట్ యా, అన్ని రోజులు మనం ఎగ్జైటెడ్గా మన బెస్ట్ ఉంటే ఇంకా మనం మనుషులం ఎందుకు అవుతాం చెప్పండి. సో ఇంటికి రాగానే మా ఆలు పాప కూడా నా మీద అలిగేసింది అనమాట. అండ్ ఫైనలీ అట్లీస్ట్ ఆ డే ఎండ్ అవ్వకుండానే ఈయన కోసం అయితే నేను అన్ని అరేంజ్మెంట్స్ చేశాను. గ్రాండ్గా చేశాను అని చెప్పాను కానీ ఐ డిడ్ మై బెస్ట్. నా వంతు నేను ఆ టైంలో ఇంకేం చేయగలను అవన్నీ చేయడానికైతే ట్రై చేశాను. అండ్ ఆబ్వియస్లీ మా హస్బెండ్కి అయితే పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉండవండి. సో హీఈస్ ప్రిటీ సార్టెడ్. అసలు ఇవన్నీ ఎందుకు చేశాను, ఆల్రెడీ చాలా టైర్డ్ అయి వచ్చావు కదా అని అడిగారు పాపం. నాకైతే చాలా 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 బాధగా అనిపించింది, ఐ డెంట్ సెలబ్రేట్ వెల్ అని. బట్ యా, ఇలాంటి ఒక సింపుల్ బేసిక్ సెలబ్రేషన్తో బ్యాక్గ్రౌండ్లో ఆయన ఫేవరెట్ సాంగ్ అయితే ప్లే చేశాను, అందుకే ఈస్ వెరీ హ్యాపీ. అండ్ యా, దిస్ ఈస్ ఆర్ సింపుల్ యట్ హ్యాపీ బర్త్డే సెలబ్రేషన్ అనమాట. సో మీకు ఎలా అనిపించింది, ఈ సింపుల్ వ్లాగ్ మీకు నచ్చిందా లేదా అన్నది కింద కమెంట్ చేయండి. అండ్ యా, నాకైతే ఇట్ వాజ్ నాట్ ఎ గ్రేట్ డే, బట్ ఇట్ వాజ్ అ డే ఆఫ్ సర్వైవింగ్ అని చెప్పాలి. ఐ సమ్హౌ సర్వైవ్డ్ త్రూ ద డే అనమాట. ఎలాగోలాగా డే ఎండ్ చేసేసేయాలరా బాబు అన్నట్టు అనిపించింది ఆ రోజు. సో నాట్ ఆల్ డేస్ ఆర్ బెస్ట్ డేస్ కదా. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ దోస్ డేస్ వేర్ ఐ జస్ట్ మేనేజ్ టు డూ వాట్ ఎవర్ ఐ క్యాన్. అట్ ద సేమ్ టైం నా చుట్టూ ఉన్న వాళ్ళని అయితే నేను ఎప్పుడు డిసప్పాయింట్ చేసి వాళ్ళని డిప్రెస్ చేయకూడదు అన్నట్టే నేను ప్లాన్ చేసుకుంటాను.
అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ మన మూడ్ బాగాలేదనో లేకపోతే మన డే బాగాలేదనో వీ హ్యావ్ నో రైట్స్ టు స్పాయిల్ అదర్స్ డే అండి. చాలా ఇళ్లలో ఇంట్లో పెద్దవాళ్ళ మూడ్ బాగాలేదనుకోండి, ఇల్లంతా ఆ రోజు గుప్చుప్ అన్నట్టు ఉండాలన్నమాట. సో నాకు అలాంటివి నచ్చవు. మన మూడ్ అనేది ఎదుటి వాళ్ళని అస్సలు ఇంపాక్ట్ చేయకూడదు అనే నేను నమ్ముతాను. సో ఆ రోజైతే నేను, ఆలు పాప అండ్ మా హస్బెండ్ ఇలా సింపుల్గా బర్త్డే సెలబ్రేషన్ అయితే చేసేసుకున్నాము. అండ్ ఆర్య మేక్స్ ఆర్ డే బెస్ట్ అన్నమాట. అంటే ఎన్ని ఫేస్ చేసినా సరే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అది మా దగ్గరకు వచ్చి అది ప్యాంపర్ చేయించుకోవడం కాదు కానీ మేము రిలాక్స్ అవుతాము, టు బి ఆనెస్ట్. అండ్ ఆ రోజునైతే ఒక మంచి మూవీతో, ఒక బర్గర్తో ఎండ్ చేసేసాము. దిస్ ఇస్ అవర్ సింపుల్ వే ఆఫ్ సెలబ్రేటింగ్ అన్నమాట. ఈ సింపుల్ బ్లాగ్ మీకు నచ్చుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోవద్దు, మీకు ఏమనిపించిందో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.